గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. నిన్న దివాళీ కాబట్టి ఫ్యామిలీ కూడా కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి నేను ఎపిసోడ్ చూడలేదండి, అందుకే నేను రివ్యూ చేయలేదు. బట్ పొద్దున్న నుంచి సోషల్ మీడియా నేను అంతా చూస్తున్నాను. లైక్ ప్రతి ఒక్కళ్ళు వి సపోర్ట్ తనుజ అని, తనుజ గారు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని చెప్పి విజిల్ వేయటం అని చెప్పేసి, ఒక్క చేత్తో విజిల్ వేస్తే బాగుంటుంది, ఎంత గట్టి సౌండ్ వస్తుందో అని చెప్పారు. ఇదేమైనా సినిమానా? ఇదేమైనా నిజంగా అన్నట్టు సూపర్ క్వీన్ షోనా, లేకుంటే ఇంకేమైనా స్టార్ మా విత్ ఆదివారం విత్ ఏదో వచ్చింది కదా ప్రోగ్రామ్స్, లేదా స్టార్ మహిళ, ఇవేనా? ఈ డైలాగులు వాటిల్లో బాగుంటాయి, వాళ్ళు చెప్పిన సీరియల్స్లో అయినా సినిమాల్లో అయినా అలాంటి షోస్లో అయినా. ఇది రియాలిటీ షో అండి. రియాలిటీ షో అంటే మీ సెల్ఫ్ చూపించుకోవడం, అట్లా యాక్ట్ చేయడం కాదు. 2 చప్పట్లు కొట్టడం అని చెప్పిన మాట మాధురి గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? నేను ఆల్రెడీ చెప్పాను, నా పాత ఎపిసోడ్ రివ్యూ అప్పుడే చెప్పాను, ఎవరికైనా దమ్ము ఉంటే ఆమె నామినేట్ చేయండి అని. ఇవాళ తెలిసిపోయింది అక్కడ ఎవ్వడికి దమ్ము లేదు. లాస్ట్ వీక్ అంతా ఎవరి వల్ల హోమ్లో హౌస్ హార్మనీ కానీ ఏదైనా జరిగింది, ఏదైనా చెడింది, ఎక్కువ గొడవలు అయిందంటే ఒకటి అయేషా, ఒకటి మాధురి గారు, వీళ్ళిద్దరు వల్లే కదా. మెయిన్గా రమ్య గారు కూడా చేశారు. ఏది ధీమోన్ పవన్ గారికి వెళ్ళి రీతు గారి విషయంలో ఆమె చెప్పడం ఓకే, దీనికోసం వెళ్ళి రీతు గారు పవన్ గారు నామినేట్ చెయ్యాలి, కానీ వాళ్ళిద్దరికీ ఆప్షన్ లేదు. రీతు గారికి 2 వచ్చాయి. రీతు గారి మిస్టేక్ కూడా ఉంది, చెప్తాను, దాంట్లో కూడా చెప్తాను. కానీ మన తనుజ గారికి స్పెషల్గా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మాధురి గారితో పిలిపించవచ్చు కదా. ఇప్పుడు రమ్య గారిని పిలిచేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు, ఇప్పుడు తనుజ గారిని పిలిచేటప్పుడు మాధురి గారిని పిలిపిస్తున్నారా కన్ఫెషన్ రూమ్లోకి? ఈమె ఇలా మాట్లాడిందని అబ్బే ఏం చేయరు. మన బిగ్ బాస్కి అంత ధైర్యం లేదు, మన హౌస్ మేట్స్ కంటెస్టెంట్స్కి అంత ధైర్యం లేదు. ఆమెనైతే ఎవరు నామినేట్ చేయడు, బల్ల బుద్ధి చెప్తాను. 2-3 వారాలు కాదు కదా, కనీసం 5 వారాలైనా ఆమె జోలికి ఎవ్వడు వెళ్ళడు. బట్ ఆమెలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ 3 days అరిచారు, తర్వాత కూల్గా అయ్యారు, అందరితో కలిసిపోతున్నారు, అందరితో ఎమోషనల్ అయ్యారు, దట్ ఈస్ ఆల్సో గుడ్. కానీ నువ్వు నామినేషన్స్ చేసేటప్పుడు ఒక వారం మొత్తం జరిగిందే తీసుకొని నామినేట్ చేశారు కదా. సో అప్పుడు హౌస్ హార్మనీ కానీ లేకుంటే ఏదైనా ఎవరి వల్ల ఎక్కువ గొడవలు అయ్యాయి? మన పవన్ కళ్యాణ్కి అసలు నిజంగా అసలు బ్రెయిన్ ఉందా? ఏమని ఆలోచిస్తున్నాడు ఆయన కెప్టెన్గా ఉన్నప్పుడు ఇన్ని గొడవలు అవ్వటానికి పాపం రా పవన్ కళ్యాణ్, ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు. ఆయన హ్యాండిల్ చేసిన విధానం బాగుంది, అవన్నీ మెచ్చుకున్నాం. కానీ ఇవాళ నామినేషన్స్కి వచ్చి ఏం చేశాడు? ఇమాన్యుయల్ మోసం చేశాడు. తనుజ నామినేట్ చేస్తానని చెప్పి ఒకసారి, పోనీ నువ్వు తనుజ నామినేట్ చేయలేదు, నీ ఫ్రెండ్ అని మాధురి గారిని నామినేట్ చేసావా? పోనీ అయేషా నిన్ను అంత హ్యూమిలియేట్ చేసింది కదా, ఆయనైనా నామినేట్ చేశారా? ఇద్దరు మన బయట ఉన్న వాళ్ళు, మనం కామనర్స్గా పవన్ కళ్యాణ్ గారిని తనుజాని ఎత్తుతున్నాం తప్ప రియల్గా అక్కడ ఉండి గేమ్ ఆడుతుంది ఎవరు, ఫేక్ లేకుండా నిజంగా నిర్భయంగా ఎవడు మాట్లాడుతున్నాడు, హ్యూమిలియేట్ చేయకుండా. నిజంగా ఇవాళ ఎపిసోడ్ చూశాక రమ్య గారికి బయట చాలా నెగిటివిటీ ఉంది, కానీ ఆమె పెట్టిన పాయింట్స్ చాలా కరెక్ట్. కానీ కొంచెం విధానం ఉంటుంది చూసారా. అయేషా గారి కన్నా బెటర్ అండి, పర్వాలేదు. అయేషా గారిని అసలు బిగ్ బాస్ నువ్వు వేరే లాంగ్వేజెస్లో తీసుకొచ్చి ఆఖరికి నువ్వే అడగలేకపోతున్నావు వాళ్ళని ఆన్సర్. ఇంకేం మేమేం వినాలి? అసలు గౌరవ్ అయేషాని ఎందుకు సేవ్ చేశాడు? అదొక రీజన్ అడిగారా మీరు? బిగ్ బాస్ ప్రతి ఒక్కరు నామినేషన్ చేసేటప్పుడు ఎందుకు నామినేట్ చేస్తున్నారు అది ఇది అని అడుగుతారు కదా. ఇప్పుడు అయేషాని ఎందుకు సేవ్ చేశాడో అడిగారా మీరు? గౌరవ్ దానికి ఆన్సర్ లేదు, ఎందుకు సేవ్ చేశాడు అనేది. ఎవరైనా చెప్తే చేశాడా, లేకపోతే ఆమె వచ్చి చేసిందా? పోనీ ఆమె గేమ్ బాగుండి చేస్తున్నాడా, లేకపోతే ఆమె మాట్లాడే విధానం నచ్చి చేస్తున్నాడా? ఎందుకు సేవ్ చేశాడు అయేషా గారిని? ఇమాన్యుయల్ నచ్చలేదు. నువ్వు ఇమాన్యుయల్ గారికి అంత మీరు తనుజ గారిని నామినేట్ చేయాలంటే మీరు నామినేట్ చేయొచ్చు కదా. మీ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తేనే చూడాలనుకోవట్లా, మీరు చేసినా చూడాలనుకుంటున్నాము. మీరేం చెప్తారు తనుజ కోసం అని చెప్పేసి అక్కడ మీరు ఈ సేఫ్ గేమ్ ఆడకపోతే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న తనుజ పిచ్చిగా. అసలు గైస్ మనం బయట సొసైటీలో బతికేటప్పుడు ఎవరన్నా వచ్చి ఎందుకు ఆ అమ్మాయి అలా బిహేవ్ చేస్తుంది అని అంటే బయట వదిలేసుకుంటాం. మీ క్యారెక్టర్ అది అయ్యి ఉండొచ్చు, లైక్ అన్ని ఏం పట్టించుకోకుండా. ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామంటే ఎవడు ఎన్ని కమెంట్స్ పెట్టినా, ఇప్పుడు ఈ వీడియో చూసినా దాని కింద తనుజకి ఫేవరెటిజం ఉన్న వాళ్ళు కమెంట్స్ పెట్టినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే మనం
నచ్చి ఈ ఫీల్డ్లోకి వచ్చాము, ఆమె నచ్చి ఈ ఫీల్డ్లోకి వచ్చింది, ఆమె క్యారెక్టర్ ఓకే, కానీ నువ్వు అక్కడ ఎవడేమనుకున్నా నాకు పర్వాలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెయ్యి వేయించుకోవటం అవన్నీ చూసే వాళ్ళకి మనకి రాంగ్. సో బట్ హర్ యాజ్ అ ఉమెన్ యాటిట్యూడ్ ఎవడైనా ఏమనుకోనియండి, నేను నాలా ఉంటానని చెప్పారు సార్, ఓకే ఐ అగ్రీ ఫర్ దట్. కానీ నువ్వు అక్కడ నామినేట్ చేయాల్సింది ఎవరిని? మాధురి గారిని కదా. ఆ మాట అన్నది మాధురి గారు, కానీ రమ్య నామినేట్ చేసింది రివర్స్ నామినేషన్, రివెంజ్ నామినేషన్ లాగా వెళ్ళి రమ్య గారికి చెప్పారు, రమ్య గారికి నామినేట్ చేశారు. ఇంకొక నామినేషన్ ఉంటే మీరు మాధురి గారిని చేసేవాళ్ళ? అదే కదా మరి ఫేక్. ఇప్పుడు ఆయేషాని చేశారా? పోనీ ఆయేషా అంత గట్టిగా మాట్లాడింది పోయిన వారం, ఆయేషా గారిని చేయలే, మాధురి గారిని చేయలేదు. కనీసం ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా డైరెక్ట్గా రివెంజ్ నామినేషన్ అని అనుకోవడానికి కూడా నాదే మిస్టేక్ అనుకుంటా. ఎందుకంటే ఇమాన్యుయల్ గారికి ఆల్రెడీ చెప్పింది రమ్య గారిని నామినేట్ చేయాలని చెప్పేసి, రమ్య గారు రాగానే లవర్స్ పార్క్ అనుకుంటున్నారంటే అది ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది. ఫస్ట్ కప్పులు ఎవరైతే రీతు గారు, డిమాండ్ పవన్ గారు. కానీ ఆయేషా మీరే నా టార్గెట్, మీ వల్లే, మీ బాండింగ్ వల్లే, నాన్న బాండింగ్ అన్న బాండింగ్ ఉంటే ఏదైనా టాప్ 5కి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని చెప్పేసి 2 చప్పట్లు అని చెప్పి మాధురి గారు వాళ్ళిద్దరిని వదిలేసి రమ్య గారిని పట్టుకున్నారు. ఎందుకో చూపించిన వీడియోలో ఇద్దరు ఉన్నారు కదా. ఇదేం లాజిక్ నాకు అర్థం కాదు. మాధురి గారిని ఎవరు నామినేట్ చేయరు, ఆయేషా గారిని ఎందుకు సేవ్ చేస్తారో తెలీదు. ఇమాన్యుయల్ గారు, తనుజ గారిని ఎందుకు నువ్వు ఉంచుకోవచ్చు కదా, ఇమాన్యుయల్ గారు మీరు ఉంచుకోవచ్చు కదా టికెట్ అనేది. మీకు అంతలా నామినేట్ చేయాలంటే తనుజ గారిని నమ్మి నామినేట్ చేశారంటే నమ్మటం మీ తప్పు ఫస్ట్. సో నాకైతే అసలు ఎక్కడ జుట్లు పట్టుకొని కొట్టేసుకుంటున్నట్టు అనిపించేసింది బిగ్ బాస్ హౌస్ ఇవాళ నామినేషన్స్. సో ఆబ్వియస్లీ నామినేషన్స్లో ఎవరెవరు వచ్చారంటే తనుజ గారు, దివ్య గారు, పవన్ కళ్యాణ్ గారు, రాము గారు, రీతు గారు, ఆబ్వియస్లీ అందరు ఉన్నట్టు ఉన్నారు నాకు తెలిసి. ఇమాన్యుయల్ గారు, గౌరవ్ గారు, నిఖిల్ గారు లేరు, దాని తర్వాత ఆయేషా గారు లేరు, ఇమాన్యుయల్ గారు, వీళ్ళ 5. మన డిమాండ్ పవన్ సేఫ్ బాబు, సేఫ్. నెక్స్ట్ ఇంకా డిమాండ్ పవన్ గారి ఆట లేకపోతే ఇంకా కష్టమే అండి, ఒక్కసారి నామినేషన్స్లోకి వచ్చేస్తే. అండ్ ఇక్కడ కూడా ఆయేషా గారు ఫస్ట్ నామినేషన్స్ బిగ్ బాస్ ఎవరితో స్టార్ట్ చేశారు అని అంటే, సారీ వీళ్ళు ఫస్ట్ నామినేషన్స్ టాస్క్ ఎలా జరిగిందంటే బెలూన్స్ అన్ని వేసేసారు హౌస్లో. ఆ బెలూన్స్ పగలగొట్టాక కొన్ని టికెట్స్ అనేవి వస్తాయి, నామినేట్ 2, నామినేట్ 1 అని, లేకుంటే డైరెక్ట్ నామినేషన్. ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఆయేషా గారికి 3 టికెట్స్ వచ్చాయి, ఇమాన్యుయల్ గారికి 5 వచ్చేసాయి. సో ఎవరికి నచ్చినవి వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. దివ్య గారు వచ్చేసి ఆయేషా గారిని అండ్ సాయి గారిని నామినేట్ చేశారు. ఇక్కడ ఆయేషా గారు అస్సలు ఆమె చెప్పేది ఆఖరికి బిగ్ బాస్ అయినా, హైపరాది గారైనా ఎవరిది వినదేమో. లేకపోతే ఇప్పుడు తనుజ గారిని అనుకుంటున్నాం చూసారా, ఎవరు ఏమైనా అనుకుంటే నాకు అనవసరం అని చెప్పి అట్లాంటి యాటిట్యూడే అయ్యి ఉంటుంది ఆమెది కూడా. లైక్ దివ్య గారు చెప్తున్నా వింటున్నారు, కనీసం అట్లీస్ట్ రీతుగా చెప్పేటప్పుడు వినకపోయినా దివ్య గారు చెప్పినప్పుడు కొంచెమన్నా విన్నారు. అసలు సాయి గారు మాట్లాడింది నాకు నిజంగా అర్థం కాలేదు గైస్. అసలు ఆయన ఏం మాట్లాడాడు? బాండింగ్ పెట్టుకుంటానా అంటాడు. ఇప్పుడు ఎవడైనా లోపలికి వచ్చేటప్పుడు పవర్స్ బిగ్ బాసే ఇచ్చాడు మీకు ఆ పవర్స్. ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారే అడిగారు, మీలో ఎంతమందికి వద్దు బిగ్ బాస్ పవర్స్, లైక్ వాళ్ళ దగ్గర ఉండటం. బిగ్ బాసే ఇచ్చాడు, బిగ్ బాసే ఈ ప్రక్రియ పెట్టాడు, దాంట్లో తప్పు పట్టడానికి ఏముంది? ఆమె ఆయనకు ఉండకూడదు అని చెప్పడంలో తప్పేముంది దివ్య నిక్తా గారిది? సో అది నాకేం అంతగా అనిపించలేదు, లైక్ వ్యాలిడ్ పాయింట్ అనేది ఏది సాయి గారు డిఫెండింగ్లో. అండ్ ఈమె వెళ్ళి మీరు వినరు, ఒకళ్ళు చెప్పేది ఆపండి అని క్లియర్ కట్గా నామినేషన్స్లోనే జరిగిపోయింది. నాకు తెలిసి ఆయన గేమ్ ఆడితే తప్ప ఆయన మీద ఒక ఒపీనియన్ అనేది మనకి ఫామ్ అయిపోదు సాయి గారి మీద. దాని తర్వాత రీతు గారు వర్సెస్ ఆయేషా గారు, ఇద్దరే ఎవ్వరు తగ్గలేదు. కానీ ఒక విధానంగా ఎవరికైనా ఎక్కువ యాటిట్యూడ్ ఉందంటే అది ఆయేషా గారి. అసలు ఆమె వచ్చిన 1 వీకే గైస్ మీరు చెప్పండి, ఒక 1 వీక్లో మీరు ఎవరినైనా ఏరా పోరా అని అంటారా? ఇమాన్యుయల్ గారిని అంటుంది, ఇప్పుడు రీతు చౌదరి గారినేమో పోవే ఏంటి అని మాట్లాడుతుంటే 1 వీక్లోనే మీకు అంత లీనియన్స్ వచ్చేసిందా? వీళ్ళు ఇచ్చారా అంత లీనియన్స్ మీరు మాట్లాడటానికి? మరి వాళ్ళు 5 వీక్స్ ఉన్నారు, ఆ మాత్రం బాండింగ్ ఉండదా? 1 వీక్లోనే మీరు ఏదైతే నెగిటివిటీ పెట్టుకున్నారో, నెగిటివిటీ ఇన్ ద సెన్స్ టార్గెటింగ్ పెట్టుకున్నారో తనుజ గారి మీద, మీకు ఆఫ్టర్ ఆల్ 5 డేస్లోనే తనుజ గారి మీద అది పోయింది.
మీరు ఫ్రెండ్స్ అయిపోయారు. రీతు గారి కళ్ళమ్మటి నీళ్లు రావట్లేదని చెప్తారు. మీరు ఏడ్చినప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయండి? బద్దలు కొట్టేసుకున్నారు కాఫింగ్ టాస్క్ అప్పుడు. ఎంత ఎమోషనల్ అయ్యారు, ఎంత గొడవ చేశారు, ఎంత రచ్చ చేశారు. ఇంకొన్ని వీక్స్ పోతే మీరు కూడా ఎవరో ఇప్పుడు రమ్య గారు డిమాండ్ పవన్ గారికి క్లోజ్ అయిపోయి ఎక్కువ పాయింట్స్ చెప్పేయటం, ఇండైరెక్ట్ గా మీరు బయట నుంచి వచ్చి చూసి నామినేట్ చేయడం వేస్ట్. మీరు ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. లాస్ట్ వీక్ తనుజ గారిని నామినేట్ చేసి ఆ ఒక్క పాయింట్ పెడదాం అనుకున్నారు, పెట్టారు. మీరు ఏదో ఆ ఒక్క రోజే మీరు కనిపించారు. తర్వాత 4 డేస్ అంతా వేస్ట్. తర్వాత ఈ వారం కూడా తనుజాది అయిపోయింది, రీతు గారిని టార్గెట్ చేద్దాం అన్నట్టు చేశారు తప్ప ఏమీ లేదు ఆయేషా గారు దాంట్లో. బయట చూసిన కంటెంట్ ఇక్కడ నామినేట్ చేస్తే ఏం ఉపయోగం? మీరు ఇక్కడ చూసిన 1 వీక్, మరి 1 వీక్ నుంచి నిద్రపోతున్నారా? 1 వీక్ నుంచి జరిగిన గొడవలు లేవా? 1 వీక్ నుంచి గేమ్ ఆడింది లేదా కాఫింగ్ టాస్క్ లో? ఇప్పుడు సాయి గారు రమ్య గారు లాస్ట్ వచ్చారుగా, అది చూడరా? ఏం చూడరు. బయట నుంచి చూసి వచ్చింది చెప్తారు. ఫస్ట్ అసలు మనం బిగ్ బాస్ అనాలి. బయట నుంచి చూసి వచ్చి నామినేట్ చేయండి, బయట జరిగేవి మీరు చెప్పేయండి, టాప్ 5 ఎవరు ఇవన్నీ చెప్తున్నారు చూసారా? అప్పుడు బిగ్ బాస్ నిజంగా ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ 7లో కూడా ఇట్లా 5 మెంబర్స్ 6 మెంబర్స్ వచ్చేసారు. అప్పుడు అర్జున్ గారు ఇంకా చాలా మంది వచ్చేసారు. తర్వాత గౌతమ్ని కూడా 2.0 అని చెప్పేసి అలా చెప్పారు. వాళ్ళు బయట నుంచి వచ్చిన పాయింట్స్ ఏమన్నా చెప్పారా? బోలే గారు, అశ్విని గారు వీళ్ళందరూ వచ్చారు చూసారా? బయట జరిగిన ఏమైనా పాయింట్స్ చెప్పారా? ఈ సీజన్లో ఎందుకు అందరు బయట జరిగేదంతా లోపల చెప్పడం? అదే బిగ్ బాస్ దే తప్పు ఈ విషయంలో మాత్రం. మీరు ముందే స్ట్రిక్ట్ గా చెప్పాలి, బయట జరిగేవి చెప్పొద్దని చెప్పి. అట్లా మనం చెయ్యం కదా. సో దాని తర్వాత ఇంకా రీతు వర్సెస్ అండ్ రీతు గారు రాము నామినేట్ చేయడంలో అసలు ఎందుకు చేశారు? రాము అసలు లాస్ట్ వీక్ గేమ్ లో కనిపించలేదంటే అసలు ఏం టాస్క్లు పెట్టాడు బిగ్ బాస్ లాస్ట్ వీక్? మీరు కనిపించలేదు, ఆయన కనిపించలేదు. దాని బదులు మీరు కూడా మీతో గొడవ అయిన మాదిరిగా నామినేట్ చేయొచ్చుగా, చెయ్యరు. లేకుంటే రమ్య గారిని చెయ్యొచ్చుగా. ఆమె ఇట్లా లవర్స్ పార్క్ అంటే ఫస్ట్ వచ్చేదే మీ పేరు. రమ్య గారిని చేస్తున్నారు, చేయరు. అండ్ ఆయేషా గారు కూడా వచ్చి రీతుని ఎందుకు నామినేట్ చేస్తున్నారు? డిమాండ్ పవన్ కనిపించలేదా దాంట్లో? రీతు గారు ఒక్కడే లవ్ కంటెంటా? డిమాండ్ పవన్ గారు ఏం చేస్తున్నారు? గేమ్ ఆడారు, గేమ్ ఆడకుండా లేరు. రీతు గారు కూడా గేమ్ ఆడారే. ఆ బాల్స్ విషయంలో శ్రీజ గారిని పట్టేసుకోవటం, గట్టి ఫైటే ఇచ్చారు రీతు గారు. ఆమె స్ట్రెంత్ ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నారు. బట్ ఈ కంటెంట్ అనేది ఉన్నది, అది ఎవ్వడు కాదన్నట్ల. మరి అప్పుడు డిమాండ్ పవన్ గారు నామినేట్ చేయరు ఆయేషా గారు? అసలు అందరూ వాళ్ళు చెప్తారు కానీ అవతల వాళ్ళు ఫాలో అవ్వనట్టు ఎంత అసలు కొట్టుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు కొట్టుకుంటున్నారు. లాస్ట్లో పవన్ కళ్యాణ్ ఇంకా మెయిన్ నామినేషన్స్ ఇయే అండి. ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి మెయిన్ లాస్ట్ పవన్ కళ్యాణ్ గారేమో సంజన గారిని, తనుజ గారిని, ఆయేషా గారిని నామినేట్ చేద్దాం అనుకున్నారు. రమ్య గారిని నామినేట్ చేద్దాం అనుకున్నారు. రమ్య ఆర్ ఆయేషా వాళ్ళ పాయింట్స్ అయిపోయినాయి కాబట్టి తనుజ గారిని నామినేట్ చేయకుండా సంజన గారిని నామినేట్ చేశారు. సంజన గారిని నామినేట్ చేయడానికి ఆమె ఇంట్లో అంత గొడవలు అవుతుంటే మిగతా వాళ్ళందరూ గొడవలు అయ్యే వాళ్ళని నామినేట్ చేయకుండా గొడవలైనా వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవట్లేదని చెప్పి నామినేట్ చేస్తున్నట్టుంది పవన్ కళ్యాణ్ గారు చేసింది. గొడవలు అయ్యే వాళ్ళని మీరు ఆయేషా గారిని చేయొచ్చు, సంజన గారిని చేయొచ్చు, తనుజాని చేస్తా అన్నారు, రమ్యాని చెయ్యొచ్చు. రమ్య మిమ్మల్ని డైరెక్ట్గా ఆడోళ్ళ పిచ్చి లైక్ సంథింగ్ అంది కదా, ఆడోళ్ళ పిచ్చి సంథింగ్ అని రమ్యాని చెయ్యొచ్చు. 4 మెంబర్స్ని వదిలేసి సంజన గారిని చేశారంటే ఇంకా అసలు మీరు ఏం ఆడుతున్నారు గేమ్లో? మీకు మళ్ళా ఇంకెవరన్నా వచ్చి మళ్ళీ ఇన్పుట్స్ ఇవ్వాలి. నేను ఇంతకు ముందే చెప్పాను, ఇన్పుట్స్ ఇస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఆడరు అని చెప్పేసి మళ్ళీ అదే జరుగుతుంది. తనుజ గారు వచ్చి చేయమని చెప్తుంటే మీరు వేస్తారా అండి? ఆమె యాటిట్యూడ్ అది. ఎవడేమనుకున్నా నేను నాలా ఉంటాను అని అనుకోవటం. మీరు వేస్తారా చెయ్యి? అక్కడ క్లియర్గా అంత వీడియో వేసి చూపించారు నాగార్జున గారు. ఇంకా నిజంగా వీడియోలు బొక్క. ఇప్పటికి మనం అనుకున్నాం చూసారా, పవన్ కళ్యాణ్ గారు గేమ్ మారిద్ది, లేకుంటే తనుజ గేమ్ మారిద్ది. మనం పిచ్చోళ్ళం, వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు. ఈ సీజన్లో మాత్రం ఎవ్వడికి వచ్చి బాండ్స్ పెట్టుకోవద్దని చెప్తుంటే వాళ్ళు వినరు. మళ్ళీ ఫస్ట్ దివ్య గారు వచ్చి బాండ్స్ పెట్టుకోవద్దంటే ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ బయట నుంచి వచ్చి మాధురి గారైనా వీళ్ళెవరైనా బాండ్స్ పెట్టుకోవద్దు అంటే ఆయేషా గారైనా రమ్య గారైనా మళ్ళీ వీళ్ళు కూడా అదే ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు.
ఏం జరిగిద్దో, ఇంకొన్ని సీజన్స్ పోతే ఇంకెన్ని బాండ్స్ వస్తాయి. లేని బాండ్ ఏమైనా ఉందంటారా? బావ మర్దలు ఒకటి లేదు, అది ఇంకెవరైనా ఫామ్ అయిపోతారేమో చూద్దాం. అంత తలకాయ నొప్పి అసలు. ఎపిసోడ్ అంతా లైక్ మాట్లాడేది కరెక్ట్గా ఉండాలి. 2 చేతులకు చప్పట్లు అనే పాయింట్ ఒకళ్ళు అంటే దాన్ని తీసుకెళ్ళి ఇంకొకళ్ళ మీద సాధిస్తే ఏముంటుంది? ఆమె వచ్చి రమ్య గారు కూడా నువ్వు డ్రామా క్వీన్ అవన్నీ అనకుండా మీరు కొంచెం చిన్నగా అయినా కొంచెం చెప్పే విధానంలో బాగుంటే, మీరు ఈ గేమ్లో వీళ్ళని సపోర్ట్ తీసుకున్నారు, ఈ గేమ్లో ఈ సపోర్ట్ తీసుకున్నారు, నామినేషన్స్ రాకుండా, ఇమ్యూనిటీ కాకుండా, ఒకవేళ కలిసి ఆడే గేముల్లో పవన్ కళ్యాణ్ గారి మీద అరిచేశారు, ఇన్నున్నాయి తనుజ గారి మీద, అయినా ఆమెకి ఓట్ బ్యాంక్ ఎందుకో నాకు అర్థం కదా. అసలు ఇవాళ సోషల్ మీడియా చూస్తే వి సపోర్ట్ తనుజ, వి సపోర్ట్, అప్పుడు కౌశల్ గారు కపట నాటకం అనే ఒకటి డైలాగ్ వేసారు చూసారా సీజన్ 2లో, అలా ఫేమస్ చేస్తున్నారు. ఆమె చేసింది అక్కడ తప్పు, మళ్ళీ దాన్ని మనం ఫేమస్ చేయటము. నేను చెప్పిన పాయింట్ మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు గైస్, బట్ ఇది నా ఒపీనియన్, నేను గట్టిగానే చెప్తాను. అండ్ తనుజ గారు ఏదైతే చెప్పారో అది ఒక్కసారి ఒక పాయింట్ ఇప్పుడు బిగ్ బాస్ కానీ నాగార్జున గారని వీడియోలు వేయించి చూపిస్తున్నారంటే అది బయట అట్లా పోర్ట్రే అవుతుందమ్మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పే కదా. అందుకు వాళ్ళు వీడియోలు వేసేది. నువ్వు ఇట్లానే ఉంటానని ఇంక వాళ్ళు వీడియోలు సేకరించేందుకు ఆ ఎడిటర్ కూర్చొని ప్రతిరోజు ఎపిసోడ్ చూడటం ఎందుకు? ఇంకే నాగార్జున గారు, బిగ్ బాస్ గారు, మీరు వీడియోలు వెయ్యొద్దు, వీళ్ళు మారరు. అండ్ అయేషా గారిని ఎందుకు సేవ్ చేశారో దయచేసి ఎవరైనా కామెంట్ అయినా పెట్టండి. ఆ గౌరవ్ గారు ఎందుకు అయేషా గారిని సేవ్ చేశారు అనేది. సో దట్స్ ఆల్ గైస్. సో అందరు నామినేషన్స్కి వచ్చేసారు. సంజన గారు, దివ్య గారు, సాయి గారు. అండ్ సాయి గారు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో, మరి ఆయన ఇమ్యూనిటీ పవర్ కూడా వాడలేదు. మరి అది ఆయన ఉంటారా లేకుంటే బయట నాకు బాగానే ఉంది అవసరం లేదు అనుకున్నారా, అది మనం వీకెండ్ దాకా చూడాల్సిందే ఆయన ఉంటారా లేదా అనేది. రమ్య గారు ఉన్నారు, అండ్ రీతు గారు, తనుజ గారు, పవన్ కళ్యాణ్ గారు, అంతే అనుకుంటా 7 మెంబర్స్. దట్స్ ఆల్ గైస్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయండి. మీ ట్యూన్ మళ్ళీ ఇప్పుడు ఎపిసోడ్, ఇవాళ జరిగిన ఎపిసోడ్ కూడా నేను ఇప్పుడు మళ్ళీ చూస్తాను, మళ్ళీ చేస్తాను. మీ ట్యూన్ దట్ ఎపిసోడ్ రివ్యూ వీడియో. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఉన్న డిజర్వ్డ్ కంటెస్టెంట్ని గెలిపిస్తే బాగుంటుంది గైస్, అంతేగాని ప్రీ ఫ్యాన్ బేస్ పిఆర్ వాళ్ళు చేసేది ఇంతది ఇంతలా ఇట్లాంటివన్నీ చేసి జెన్యున్గా ఆడే కంటెస్టెంట్ అక్కడ గెలవట్లేదు కదా, వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది కదా. ఇప్పుడు తనుజ గారిలో మంచి ఉన్నది, చెడు ఉంది, కానీ ఎవడు చెడు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంత మంచి గురించే మాట్లాడుతున్నారు. ఒక పర్సన్ నేను వచ్చి రాగానే నువ్వే నా టార్గెట్, నువ్వే నామినేట్ చేసినావు అంటే అలాంటి పర్సన్ దగ్గరకు కూడా వెళ్ళి మీరు మాట్లాడతారా? అది మంచిగా తీసుకోవాలా? బయట కూడా మీరు ఇంతే ఉంటారా? రాజు గారు, మాధురి గారు ఆ మొక్క అంటే ఆమె క్లోజ్ కాబట్టి ఆమె నామినేట్ చేయకుండా వేరే వాళ్ళని నామినేట్ చేస్తే, ఒకవేళ నామినేట్ చేయాలనుకుంటే ఇద్దరిని చేయాలి. మరి అది ఈమెకు చెప్పి ఇండైరెక్ట్గా బాండ్స్ పెట్టుకుంటే అవ్వదు. అండ్ ఇమాన్యుయల్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బాగా ఫైట్ అయిందంట, అది వాళ్ళ ఎపిసోడ్లో టెలికాస్ట్ అయింది, చూద్దాము. మీట్ యూ గైస్, బాయ్ బాయ్.